తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. సో ఇంకొక చక్కటి ప్రశ్న గురువుగారి మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, భాను సప్తమి చాలా స్పెషల్ అంట కదా, ఏంటి గురువుగారు భాను సప్తమి విశిష్టత ఏంటి, అసలు ఏంటి అంత స్పెషల్? అంటే ఇక్కడ ఏమవుతుందంటారండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి జ్యోతిష్శాస్త్రంలో కానీ వాస్తులో కానీ ఈ తిథుల పరంగా కానీ రవికి సంబంధించినటువంటి ఎనర్జీ సప్తమి రోజు వచ్చినప్పుడు పర్టికులర్గా దాని ఎనర్జీ ఎక్కువ అవుతుంది. మనకి చూడండి, ఈ పలానా తిథి రోజు పలానా పని చేయి, పలానా ఇప్పుడు కొన్ని ఉంటాయి, వ్యతిపాత యోగం ఉంటుంది, పలానా తిథి ఉంటుంది, లేకపోతే పలానా నక్షత్రం ఉంటుంది. ఆ నక్షత్రాలకు కానీ ఆ తిథులకు కానీ ఆ తిథి అధిష్టాన దేవతలకు కానీ ఒక ఎనర్జీ ఉంటుంది. అంటే ఆ తిథి రోజు ఆ దేవత అనుగ్రహం కొన్నిటిని రిలీజ్ చేస్తూ ఉంటుంది. అంటే ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఉదయం పూట సూర్యుడి ముందు లేదా సాయంత్రం పూట సూర్యుడి ముందు నిలబడితే కొన్ని వైటమిన్స్ వస్తాయి. మిట్ట మధ్యాహ్నం నిలబడితే అది వస్తుందా? రాదు. అంటే ఇటు అదే సూర్యుడు ఉదయం పూట ఇచ్చేటువంటిది మధ్యాహ్నం పూట ఇవ్వాలని రూల్ లేదు, మళ్ళీ సాయంత్రం పూట వేరే రకమైనటువంటి వస్తాయి. అంటే ఏమిటి, అదే సూర్యుడు అదే ఆకాశం అదే మనిషి, మరి ఎందుకు అలా అవుతుంది అంటే సమయాన్ని బట్టి కొన్ని ఎనర్జీస్ మనకి విశ్వంలో రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇది మనకి లైవ్గా కనబడే సూర్యుడిది అయితే మన కంటికి కనబడనటువంటి ఒక తిథి, ఆ తిథి ఒక అధిష్టాన దేవత. అదేవిధంగా ఆ రోజు సప్తమి తిథి భాను సప్తమి, అంటే సూర్యుడు భానుడు అంటే సూర్యుడు, ఆ సూర్యుడు సప్త అశ్వాలతో 7 గుర్రాలతో వెళ్తూ ఉంటాడని చెప్తూ ఉంటారు. దానికి వర్ణాలు కూడా చెప్తారు శాస్త్రంలో. ఆ ఎనర్జీ వచ్చే రోజు గనక ఎవరైనా సరే సూర్య భగవానుడిని గనక మనసు అంటే పూర్తిగా అసలు అంటే ఎక్కడా కూడా ఎటువంటి నెగటివ్ థాట్స్ ఏం పెట్టుకోకుండా ఎవరైతే మనస్ఫూర్తిగా పూజిస్తారో వారికి కలిగేటువంటి ఫలితం ఏమిటి అని చెప్పారంటే శాస్త్రంలో, మీకు అప్పులు ఉన్నాయనుకోండి, అప్పులు క్లియర్ అవుతాయి. రెండవది అనారోగ్య సమస్యలు పోతాయి, అధికారం వస్తుంది. మూడవది, నాలుగవది పుత్రప్రాప్తి, అంటే సంతానం, పుత్రుడు కావచ్చు పుత్రికి కావచ్చు, సంతాన యోగం కలుగుతుంది. ఓకే, అదేవిధంగా పేరు ప్రఖ్యాతలు. ఇప్పుడు ఎవరికైనా జన్మజాతకంలో రవి పాడయ్యాడు అనుకోండి, రవి పాడైనా రవి రాసులు పాడైనా ఏమవుతుందంటే వాళ్ళకి చూడండి, ఇప్పుడు ఒక ఆఫీస్లో జాబ్ చేస్తుంటాం, ఆఫీస్లో ప్రమోషన్స్ రావట్లేదంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళ జన్మజాతకంలో రవి స్థితి బాగాలేదని అర్థం. రవి స్థితి బాగోపోయినా, దశమం బాగోపోయినా, డీటెయిల్ చార్ట్లో ఉండేటువంటి గ్రహస్థితులు సరిగ్గా లేకపోయినా, ఇక్కడ ఉన్న దశమాధిపతి డీటెయిల్ చార్ట్లో అంటే దశాంశ చక్రంలో సరిగ్గా లేకపోయినా వాళ్ళకి ప్రమోషన్స్ రాకపోవడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. వీటన్నిటినీ కూడా మనకు పరిపూర్ణంగా ఇచ్చేటువంటి దేవతా స్వరూపం ఏదైతే ఉంది అంటే అది సూర్యభగవానుడు. ఓకే, అయితే ఇక్కడ ఏంటంటే సూర్యభగవాను ఆరాధించేటప్పుడు మనకు కొన్ని విషయాలు చెప్పారు. ఆదివారం నాడు చేయవలసిన నియమ నిబంధనలు మనం చాలా వీడియోలు చెప్పుకున్నాం, అయినా ఒకసారి చెప్తున్నాను. శ్రీతైల మధు మాంసాన్ని త్వజతే అనేటువంటి చెప్తూ ఉంటారు. అంటే భార్యాభర్తలు కలవకూడదని. అదేవిధంగా అయితే శాస్త్రాల్లో మీరు అనొచ్చు, అదేంటండి భార్యాభర్తలు కలవకూడదనేటువంటిది ఎందుకు చెప్పారు? కలవాలని కూడా చెప్పారండి కొన్ని విషయాల్లో. భార్య తను మంత్ అవుతుంది కదమ్మా, 5వ రోజు ఖచ్చితంగా కలవమని చెప్పింది శాస్త్రం. 5వ రోజు ఖచ్చితంగా అయిపోయిన తర్వాత కలవాలి భార్యని అని చెప్పి శాస్త్రం చెప్పింది. చాలామంది తెలియదు, అదేంటి ఎంతసేపు దూరంగా ఉండేవే చెప్పిందా, ఇలాంటివి చెప్పలేదు అనుకుంటాం. 5వ రోజు ఖచ్చితంగా కలవాలి, శాస్త్రంలో ఉంది. అది ధర్మంగా చెప్పబడింది, అది చేయకపోతే పాపంగా చెప్పబడింది, తెలుసా అమ్మా? అయ్యే బాబు, అవునా? నిజంగా అసలు తెలియదు గురుగారు, ఇప్పటిదాకా ఈ విషయం ఎవరికి తెలియదు. 5వ రోజు తర్వాత కలవాలి, 5వ రోజు అయిపోగానే కలవాలని చెప్పింది శాస్త్రం చెప్పింది. దానికి పెద్ద ధర్మబద్ధం. దానికి చాలా ఒక స్టోరీ కూడా మీకు ఎప్పుడైనా ఉన్నప్పుడు చెప్తానండి, ఖాళీ ఉన్నప్పుడు చెప్తానని మీకు చెప్తాను. అది అయితే ఇక్కడ ఏంటంటే అంటే సత్సంతానం కలుగుతుందని చెప్పబడింది శాస్త్రంలో, దానికోసం అని. కరెక్ట్. అయితే ఇక్కడ ఏంటంటే ఇది ఏదైతే ఈ సూర్యభగవానుడికి సంబంధించి చేస్తూ ఉంటామో ప్రధానంగా పూర్వజన్మ పాపములు పోవడం జరుగుతుంది భానుసప్తమి చేసినప్పుడు. ఇప్పుడు మనకు ఏదైనా ఒక పని అవ్వట్లేదు అనుకోండి, మీరు కనుక జన్మజాతకంలో కనుక పరిశీలన చేస్తే 6వ భావాధిపతి అని ఉంటారు జ్యోతిష్శాస్త్రంలో. 6వ భావం అనేటువంటిది ఉంటుంది, 6th హౌస్ అంటారు దాన్నే మనం
రుణ రోగ శత్రుభావంగా చెప్తూ ఉంటారు. ఈ రుణరోగ శత్రువులన్నీ ఎలా వస్తాయంటే మనం పూర్వజన్మలో చేసినటువంటి కర్మ ఆధారంగా వస్తాయి. వాటిని అన్నింటినీ తొలగించేవాడు ఎవరంటే సూర్యభగవానుడు. అదేంటంటే సూర్యభగవానుడు ఎందుకు తొలగించడానికి ఇంకేం పని పాటు లేదా మన రుణరోగ శత్రువులు తొలగించడం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే సూర్యుడు అంటే వెలుగు, వెలుగు అంటే ఒక జ్ఞానము, అది ప్రత్యక్ష దైవము. ప్రత్యక్ష దైవం. మీకు జ్ఞానం వస్తే జ్ఞానానం మీకు గనక ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది ఇలా చేయాలి, ఇది సిస్టమేటిక్గా ఉండాలి, ప్రేమగా ఉండాలి అనేటువంటి ఒక తత్వం వస్తే అక్కడ పాపం తొలగిపోతుంది. అది వచ్చిందంటే పాపం తొలగిపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఆ తత్వాన్ని ఇచ్చేవాడు సూర్యభగవానుడు. ఎందుకు ఆ తత్వాన్ని ఇస్తాడంటే న్యాచురల్ 5th లార్డ్ ఆస్ట్రాలజీ పరంగా పంచమ స్థానంలో తెలివితేటలు ఉంటాయి కాబట్టి సూర్య ఉపాసన చేయాలి. సంధ్యవార్చనం అంటూ ఉంటారు, గాయత్రి చదవడం అంటూ ఉంటారు. అంటే సూర్యుడి యొక్క కిరణాలే గాయత్రి అంటే మనకి జ్ఞానం వచ్చింది అంటే పాపం తొలగిపోతుంది. జ్ఞానాన్ని పెంచుకోవడమే మన శాస్త్రాలని చెప్తున్నాయి. అది ముఖ్యంగా చేసుకోవాలి. అయితే భానుసప్తమి రోజు సూర్యభగవానుడికి చక్కగా ఉదయం నిద్రలేచిన వెంటనే ఒక్కొక్కరు వారి వారి దీన్ని బట్టి సూర్యుడికి నమస్కరించుకుంటారా, జపం చేసుకుంటారా, లేకపోతే అర్ఘ్యం వదులుతారా, లేనట్లయితే ఇంకా నాకు ఉపాసకుండండి. మా తాతగారు సూర్య ఉపాసన చేసేవారు, మా మదర్ వాళ్ళ ఫాదర్ సూర్య ఉపాసన చేసేవారు. సూర్య ఉపాసన చాలా అసలు అతను ఎలా అయితే సూర్యభగవానుడు కనబడలేదు అనుకోండి ఆ రోజు నీరు కూడా ముట్టేవారు కాదు. ముసురు పట్టేసింది 10 రోజులు ఆయన నీరు కూడా ముట్టేవారు కాదు. అంత సూర్య ఉపాసకులు ఆయన. గ్రేట్ పర్సన్, గ్రేట్ సోల్. చాలా మంచి ఇది. హెడ్ మాస్టర్గా చేసేవారు అప్పట్లో. ఆంధ్రమాలో చదువుకున్నారు ఆయన. హెడ్ మాస్టర్, గవర్నమెంట్ హెడ్ మాస్టర్ కూడా. ఆ ఊరు మొత్తం బాగా తెలిసినటువంటి వ్యక్తి. అయితే ఇక్కడ ఏంటంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆయన ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే ఉపాసన చేసినప్పుడు ఆ ఆరోగ్యం ఒక్క జబ్బు లేకుండా పూర్తి ఆరోగ్యం, పరిపూర్ణమైన ఆరోగ్యం కలగాలంటే సూర్య ఉపాసన చేయాలి. అదొకటి నియమనిష్టలతో చేయాలి. మనకి జన్మజాతకంలో సూర్యస్థానం పాడైంది, సూర్యుడు పాడయ్యాడు అంటే దాని అర్థం ఏంటంటే పూర్వజన్మల్లోనో లేదా ఈ పూర్వీకులు మన యాన్స్టర్స్ ఎవరో ఎక్కడో పెద్దలకి చేసేటువంటి ఏదైతే పితృదేవతలకి చేస్తారో ఎక్కడో ఆగిందని దాని అర్థం. ఆగడం వల్ల ఆ కర్మ ఈ రూపంలో ఇక్కడికి వచ్చిందని అర్థం. కాబట్టి అవి కొంచెం క్లియర్ చేసుకుంటుంటే, పితృదేవతలకి ఇవ్వడం అది క్లియర్ చేసుకుంటుంటే కూడా ఈ సూర్యుడి యొక్క అనుగ్రహం కూడా చక్కగా కలుగుతూ ఉంటుంది అనేటువంటిది శాస్త్రాల్లో చెప్పబడింది. సూర్య భగవానుడికి పరమాన్నం ఇష్టం అంటారు కదా, రోజు వండాలంటారా నైవేద్యం? సగ్గుబియ్యంతో చేసినటువంటి పాయసం ఇష్టం అంటారు. ఎందుకంటే పళ్ళు ఉండవంట సూర్యుడికి, ఉండవంటారు. సూర్యుడు ప్రత్యక్షంగా వచ్చినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. భాస్కర్ రాయల వారని ఉంటారు, మనకి లలితహాస్త్రనామాలు రాశాడు ఆయన. భాష్యం రాయడానికి సాక్షాత్ లలిత అమ్మవారే భాస్కర్ రాయుడి దగ్గరికి వస్తుంది, చెప్తుంది, నాన్న నువ్వు నా భాష్యం రాయంటే భాస్కర్ రాయల వారు ఒక మాట అంటారు. ఏమంటారంటే, నేను అప్పున్నానమ్మా, నేను అప్పు ఉన్నవాడు ఇలాంటివి రాయకూడదు అంటే వెంటనే ఏం చేస్తుందంటే అప్పు మొత్తం తీర్చి ఇట్టి అక్కడ పెడుతుంది. నీ అప్పులు మొత్తం తీర్చని ఇప్పుడు నువ్వు రాయి అంటుంది. అంతటి గొప్ప వ్యక్తి భాస్కర్ రాయల వారు. ఎంత గొప్ప వ్యక్తి అంటే ఒక శిష్యుడికి మాట ఇచ్చినందుకు ఆ మాట కోసం నేను ఒక ఉపాసన చేయాలి, సూర్యుడికి రోజు చేయాలి అంటే శిష్యులు అంటారు, ఏమంటే మనం ఉన్న ప్రదేశానికి ఆ నదికి చాలా దూరం ఉంది, మన కుటీరం అక్కడ నిర్మించుకుందామంటే మన కుటీరం అక్కడ నిర్మించుకోవడం ఏంటి, ఆ నది ఇక్కడికి వచ్చేలా చేద్దామంటాడు. అన్నప్పుడు అది ఎలా సాధ్యం అంటే సూర్యభగవానుడు చెప్తే నదికి తీసుకొస్తాడు, అంటే సూర్యుడు ప్రత్యక్షం అవుతాడు. భాస్కర్ రాయల వారు ఎలాంటి వ్యక్తి అంటే సూర్యుడిని రమ్మంటే వచ్చి నిలబడతాడు అక్కడ. సూర్యుడు నిలబడి ఆ నదిని మళ్లించు అంటే అలా మళ్లించడం కుదరదు, విరుద్ధము. అంటే ఇప్పుడు నువ్వు మళ్లిస్తావా మళ్లించవా, నీకెందుకు ఆయనకు పుత్ర సంతతి కావాలిగా, నేను ఇచ్చేస్తానంటే అలా కాదు, నేను ఉపాసన చేసి వాళ్ళకి పుత్ర సంతతిని ఇవ్వాలి అంటే అప్పుడు బాబాయ్ నువ్వు ఏది అనుకుంటే అదే కదా అని చెప్పి ఆ నదిని మళ్లిస్తాడు సూర్యుడు అక్కడ. అంటే ఈ సందర్భం ఎందుకు వచ్చిందంటే మనకి పురాణాల్లో కూడా ప్రత్యక్షంగా సూర్యుడు వచ్చి మాట్లాడినటువంటి సందర్భాలు బోల్డ్ అని ఉన్నాయి. కుంతికి ఎలా పుట్టాడు పుత్రుడు, మరి సూర్యుడు ఇచ్చాడు కదా. నిజంగా గొప్ప గొప్ప విషయాలు గురుగారు, ఇవన్నీ తెలుసుకోవాలి మనం. సూర్య ఉపాసన సంతానాన్ని ఇస్తుందని మనకి మహాభారతం చెప్తుంది. చాలా సంతోషం గురుగారు, మంచి మంచి విషయాలు తెలియజేశారు. అండ్ భాను సప్తమి గురించి ఆ రోజు చేయవలసిన రెమెడీస్ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. శ్రీమాత్రే నమః. చూసారు కదండి, భాను సప్తమి చేసుకోవాల్సిన విధి విధానం ఏమిటి, ఆ రోజు చేయడం వల్ల, రెమెడీస్ చేయడం వల్ల మనకు కలిగే ఫలితాలు ఏంటి, ఇవన్నీ కూడా గురుగారు ఎంతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చక్కటి విషయ పరిజ్ఞానాన్ని కూడా మనకి తెలియజేశారు కదా. మరి చక్కటి కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం. మీకు పర్సనల్గా జాతకానికి సంబంధించి కానీ, మీ ఇంటి వ్యాపార వాస్తుకి సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. నమస్కారం.